తాజాగా 20 మంది ఎంపీలు కలిసి కనీసం 2000 ఓట్లు కూడా రాని ఎన్‌సీపీఐ పార్టీలో తమ పార్టీని విలీనం చేశారంటే, అంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. అది సిగ్గుచేటు అనాలా? లేకపోతే వ్యూహం అనాలా? అయితే ఇందులో ప్రధానమైనటువంటిది సయానీ ఘోష్‌కి సంబంధించినటువంటిదే. ఒకప్పుడు యువజన నాయకురాలిగా మమతా బెనర్జీ పెట్టింది. బట్ ఆమెని ఒకప్పుడు ఏడిపిచ్చింది. ఆమె సినిమాకి సంబంధించి సయానీ ఒక ఫేమస్ స్పీచ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మమతా బెనర్జీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ఆమె చెప్పింది. గతంలో బూతర్ బోత్ ఔర్ భవిష్యత్ అనేటటువంటి సినిమా 2019లో బెంగాల్‌లో తీశారు. అది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలికి వ్యతిరేకంగా తీసిన సినిమా. దాని స్క్రీనింగ్‌కి కూడా ఒప్పుకోలేదు ఆనాడు మమతా బెనర్జీ. అప్పుడు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసి మమతా బెనర్జీకి బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పేసి ఆవిడ విమర్శించింది. ఇప్పుడు అదే నాయకురాలి ఆధ్వర్యంలోని చీలిక అన్నటువంటిది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.